పోలీస్ వ్యవస్థ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. వెళ్తే పని జరగదు, ఏదేదో చెప్తుంటారు. డిపార్ట్మెంట్ మీద మీరు ఏమంటారు? డిపార్ట్మెంట్ గిట్ట పైన 100 శిక్షణలు ఉంటాయి అన్న, 100 ఒత్తిళ్ళు ఉంటాయి. పై ఆఫీసర్లకు వెళ్ళి వీళ్ళకు 100 పర్మిషన్లు రావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసే ప్రతి పోలీసు గ్రేటే అన్న నా దృష్టిలో. మనకి ఏదైనా పండుగ ఉన్నా పబ్బం ఉన్నా తన ఇంట్లో పండుగ చేసుకోకుండా మన కోసం వచ్చి డ్యూటీ చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పోలీసే. పండుగ రోజు గిట్ట కన్న తల్లిదండ్రులని, కట్టుకున్న భార్యని, కడుపులో పుట్టిన పిల్లల్ని వదిలేసి మన కోసం వచ్చి డ్యూటీ చేస్తాడన్న. అందుకే గ్రేట్ అంటున్నాం. ఎవరికైనా ఒక రోజు లీవ్ ఉంది అంటే మనం మనశ్శాంతికి ఇంట్లో ఉంటాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే పోలీస్కు ఆ రోజు లీవ్ ఉన్నా సరే ఏ సంఘటనలో ఫోన్ వస్తే ఆ సంఘటనలో వెళ్ళిపోవాలన్న. మనశ్శాంతి అనేది ఉండదు, లీవ్ అనేది ఉండదు. ఒక్కొక్క రోజు కంటి మీద నిద్రగిట్టు ఉండదు అన్న జాబ్ చేసేటప్పుడు. మనశ్శాంతి లేని జాబ్ ఏదన్నా ఉంది అంటే అది పోలీస్ జాబే అన్న. అందరు అంటారు నీకేంద్రా గవర్నమెంట్ జాబు పోలీస్ జాబు అని అంటారు, కానీ అందులో ఎంత ఒత్తిడి ఉంది, ఎంత బాధ ఉంది అనేది ఎవరికి తెలియదు అన్న. చెప్పుకోనికి మాత్రమే అది గవర్నమెంట్ జాబ్, చేసేటోళ్ళకి తెలుసు ఆ జాబ్ ఏంది, ఆ జాబ్ పరిస్థితి ఏంది అనేది. కానీ పోలీసులు ఉండడం వల్లనే ఇలా మనం హ్యాపీగా తిరుగుతున్నాం. ఉండడం వల్ల ఏ పొలిటీషియన్ అయినా ఎవరైనా అన్న ఈ రోజు మంచిగా నడుస్తుంది, ఒక కొట్లాట అవుతుంది అంటే అంతకుముందుకు అందరే కొడతారు, కొట్టుకునేది ఎవరు ఉండరు. కానీ పోలీసు వాళ్ళు రాగానే మీద కురుకుతుంటారు, అంటే వాళ్ళ మీద కొట్టుకునేటట్టు వీళ్ళు ఆపాలి. పోలీసు లేకపోతే మామూలు ఉండదు అని వ్యవస్థ. రోజు మర్డర్ జరుగుతుంది, రోజు రేప్ జరుగుతుంది, రోజు దొంగతనం జరుగుతుంది. అందుకే చెప్తున్నా ప్రతి పోలీసుకు నా సెల్యూట్ అన్న. సూపర్. చాలా వరకు చూస్తే జాతకాలు చూపెట్టుకోవాలి, జాతకం చేస్తే కనుక మారిపోతాం అవి అంటుంటారు. మీ ఉద్దేశంలో జాతకాల గురించి ఏమంటారు? జాతకాలు నమ్మేటోళ్ళకి నమ్మకం అన్న. నా దృష్టిలో మాత్రం నేనేం నమ్మ. ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు పిల్లగాని జాతకాలు చూసే గానీ పెళ్లిళ్ళు చేసేది. మరి పెళ్లి 2వ నెల 3వ నెల నుంచి ఇంట్లో స్టార్ట్ అయితేనే ఉంటాయి. అన్ని జాతకాలు చూసే చేస్తారు కదా. పెళ్లి 2 కలిసినాయి అని 6 నెలల పెద్ద కొట్లాటలు అయితే ఇద్దరికి వాడకుంటే సంవత్సరం లోపల విడిపోతున్నారు. మరి జాతకాలు చూసేగా చేసేది, ఎందుకు పోతున్నారు అన్న? ఓకే, నమ్మేటోళ్ళకి జాతకాలు, నమ్మనోళ్ళకి అయితే ఏం లేదు. కొంతమంది ఇప్పుడు ఇన్స్టాలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు, జ్యోతిషాలయం అని ఇలాంటివి చేస్తున్నారు, అక్కడికి వెళ్ళండి జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు? అంటే మరుగుమంది అనేది ఉందా అండి? మరుగుమంది అంటారు, వశీకరణ అంటుంటారు. మీరు ఇది చేస్తే, పూజ చేస్తే గనక, ఇది ఫాలో అవుతే గనక మీరు కోటేశ్వర్లు అవుతారు, మీ దాంపత్యం సుఖంగా ఉంటుంది, మీకు అదే చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఉండొచ్చు కానీ మరుగుమంది అవంటే ఉండొచ్చు కానీ కోటేశ్వర్లు అవుతాడు, మీకు ధనం వస్తుంది అంటే అంతుంటే ఆయన ఎందుకు చెప్పుకుంటాడు అన్న అవన్నీ? ఆయనే కోటేశ్వరుడు అవుతాడు కదా, ఆయననే చేసుకుని మనకెందుకు చెప్తాడు తీసుకొచ్చి? అవన్నీ ఉంటే ఉండొచ్చు, నేను లేవని అన్నానన్న. నాకు తెలిసినంత వరకు ఉండొచ్చు. కానీ కోటేశ్వరుడు అవుతారు, నేను ఇది ఏయంగానే మీరు పెద్ద స్థాయికి వెళ్తారు. ఎంతసేపు నా కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప ఆయన హోమం చేయంగానే వేరే చేయంగానే పైకి లేస్తామంటే మాత్రం అది వేస్ట్ అన్న. ఓకే, వేస్ట్. మీ దృష్టిలో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? 2 బెస్టే అన్న, 2 బెస్టే. ఓకే, ఎలా? లవ్ మ్యారేజ్ అనుకో 6 నెలల్లో స్టార్ట్ అవుతాయి గొడవలు, అరేంజ్ మ్యారేజ్ అనుకో సంవత్సరంలో స్టార్ట్ అవుతాయి. గొడవ అయితే కామన్, ఎందుకంటే ఇది ముందుకెళ్ళి పరిచయం ఉంటది కాబట్టి 6 నెలల్లో స్టార్ట్ అవుతుంటాయి. ఇక అరేంజ్ మ్యారేజ్ అనేది ఏంటంటే పరిచయం అనేది పెరగాలి కాబట్టి సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. 2 బెస్ట్. లవ్ మ్యారేజ్ ఓకే, 2 బెస్టే. కామన్ గా గొడవ మాత్రం ఉంటది. గొడవ ఉండేది అది ఏ మ్యారేజ్ అయినా గొడవ కామన్. లవ్ మ్యారేజ్ అనుకో తొందర స్టార్ట్ అవుతుంది, అరేంజ్ మ్యారేజ్ అయితే లేట్ గా స్టార్ట్ అవుతుంది. చాలా మంది చూస్తే గనక మామ్స్, స్పెషల్ గా మమ్మీలకే, కొంతమంది అల్లుడు మంచోడు అంటారు, కొడుకేమో చాతగాని వాడు అంటుంటారు, ఏమంటే కోడలు చుట్టే తిరుగుతుందంటారు, నా అల్లుడు చాలా మంచోడు, నా బిడ్డ మాట వింటే అని అంటుంటారు. దీనికి మీరు ఏమంటారు? అసలు ఏంటిది మామ్ సైకాలజీ ఏంటిది? మన ఇండియా మమ్మీ సైకాలజీ ఎట్లుంటది అంటే, బిడ్డ మాట అల్లుడు ఉన్నాడు అనుకో అల్లుడు మంచోడు, కోడలు మాట కొడుకున్నాడు అనుకో కొడుకు చేతగాను. ఎప్పుడు నా కొడుకు నా కోడలు కొంగు పట్టుకునే తిరుగుతాడు అని అంటారు. అదే మన ఇండియా మమ్మీల సైకాలజీ నడిచేది ఇప్పుడు. ఓకే, బిడ్డ మాట మాత్రం అల్లుడు వినాలి, కోడలు మాత్రం మాట కొడుకు వినొద్దు. ఓకే, గణేష్ గారు మీరు అసలు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను, క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన జాబ్ చేస్తాను. ఓకే, క్రెడిట్ కార్డ్స్ కావాలంటే మీకు సంప్రదించవచ్చా? సంప్రదించవచ్చు. ఓకే, అంటే ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ కంప్లీట్, డిగ్రీలో పనిచేసినాను. ఓకే, కానీ డిగ్రీ లెవెల్లో డైలాగ్స్ మాత్రం భలే చెప్తుంటారు అన్ని. సూపర్. జీవితాన్ని చదువుని చదవలేకపోయా. ఇప్పుడు మీరు వెళ్తుంటారు కదా, గుర్తుపడుతుంటారా మీరు? గుర్తుపడుతున్నారు. ఫోటోస్ అవి దిగుతారు. నేను 100% ఎవరైనా గుర్తుపట్టిన ఫోటోలు దిగుతున్నా పక్కకు బండి ఆపిపోయి కాసేపు మాట్లాడొస్తా. మనం సెలబ్రిటీ అనుకోడు మన తప్పన కాదు. ఇది 2 రోజులు ఉంటుంది సోషల్ మీడియా, తర్వాత కొత్తది వస్తుందా, పేరు ఉందంటే ఎప్పటికి గుర్తుండిపోతాం. ఓకే, అంతే.
జాబ్ చేస్తున్నావు, హ్యాపీగా రీల్స్ చేసుకుంటున్నావు, డబ్బులు వస్తున్నాయా? డబ్బులు అనేది ఫేస్బుక్ లో మొన్న స్టార్ట్ అయింది. అవును చూపెట్టావు కదా, ఎవరికి ఇచ్చావు అది? అవి అమౌంట్ నేను చెప్పిన కదా అన్న, అది ఒక అనాథాశ్రమంలో ఎవరికన్నా నాకు ఇంకా కొన్ని కల్పించేస్తాను. ఎందుకంటే నేను ఎవరికన్నా చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అంటే హ్యాపీగా కదా, మనస్ఫూర్తిగా ఇస్తాను చెప్పిన, ఇస్తాను. పెద్ద అమౌంట్ కాదు అది, నాకు చేతనైనంతనే చేస్తాను. అది అందులో నాకు వచ్చిన కామెంట్లు మీరు చదివితే, ఆడు ఏదో మందుకు లేదంటాడు, నాకు చిరాకు దొబ్బింది అన్న. అమ్మ అది నిజం ఎంత అబద్ధం ఎంత. ఇంకోటి నేను సాయం చేయకపోనికి కారణం ఏందనా అంటే, అందులో డీపీలు ఉండే అన్న అడిగటం, ఒక ఫోటో ఉండదు, ఒక వీడియో ఉండదు, ఏం తెలుస్తుంది అని పరిస్థితి, దేనికి వేయాలి? ఇక వద్దు. నాకు కొంతమంది మంచి ఇచ్చిర్రు ప్లానింగ్, వాళ్ళే కామెంట్లలో అన్న ఎవరికన్నా సాయం చేస్తే అనాథాశ్రమంలో లేకపోతే ఏదైనా ఫుడ్ మనం అంత స్థాయి కాబట్టి ఈ చలికాలంలో మనకు స్థాయి చేతనైనంత పోయి ఇచ్చొస్తాం అంతే అన్న. ఓకే, చూస్తే మీరు చాలా గంభీరంగా ఉంటారు కానీ మనసు మాత్రం చాలా మెత్తగానే విన్నాను, చాలా డీసెంట్. ఎందుకు? నేను చాలా మందికి నచ్చను అన్న, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. చాలా మందికి నచ్చ, నేను మా ఊళ్ళకి నేను నచ్చ, ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతా కాబట్టి. ఓకే, అవును. చాలా వరకు ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు, ఆత్మీయులు ఎవరు ఉండరు. ఎందుకు? ముక్కుసూటిగా మాట్లాడేటోడు ఎప్పుడైనా నిజాయితీతో మాట్లాడతాడు అన్న. వెనకకెళ్ళి గోతులు దువ్వాడు, వెనక గోతులు దువ్వేటోడు ఎప్పుడు మనల్ని భజన చేస్తాడు. ఎక్కువ భజన చేస్తే ఏమవుతుంది అన్న, నీళ్ళలో ముంచనీకే భజన చేసేది. నేను నచ్చను అంటే నేతిగా, నేను ఎవరికన్నా నచ్చను అంటే ముక్కుసూటిగా మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, కాబట్టి ఎవరికి నచ్చను. మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటిది? మళ్ళీ ఇన్స్టాలో వైరల్ అవుతున్నారు, మీరు కూడా బిగ్ బాస్ కి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అది అదృష్టం అన్న, అంతే. వస్తే తప్పకుండా వెళ్తా, అది అదృష్టం అంతే. పోవాలని ఉంది. ఫస్ట్ టైం నీకే చెప్తున్నా, ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి, ఉంది పోవాలని. అది ఆ దేవుడు వస్తే తప్పకుండా వెళ్తా. మీ ఫస్ట్ రీల్ ఏంటిది మీరు చెప్పిన దాంట్లో? నేను రీల్స్ చాలా చేసిన, నా సాంగ్స్ మళ్ళీ అవి కానీ రీచ్ వచ్చినాయి కానీ పేరు రాదు. మంచి ఓన్ వాయిస్ తో ఎప్పుడైతే స్టార్ట్ చేద్దామని కంటెంట్ తో చేసినప్పుడు రీచ్ పెరిగింది, అదే స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు చూసే వాళ్ళు వేరే వాళ్ళ ఇన్స్టాల్ అవి చూసి మనం ఇన్స్పిరేషన్ అయ్యి, కానీ ఇవాళ మీది చాలా మంది స్టేటస్లు పెట్టుకుంటున్నారు, షేర్స్ అవుతున్నాయి. గణేష్ యాదవ్ అంటే అందరికి తెలుసు ఇప్పుడు కదా, ఎలా ఫీల్ అవుతుంది అంటే మీ వీడియో షేరింగ్ అయితే? హ్యాపీ కదన్న, మన ఊర్లో మనం ఎవరికైనా తెలుస్తాం, ఊర్లో తెలుసుడే మనకు గొప్ప అనిపిస్తుంది, అదైతే హ్యాపీ అన్న. తెలుగు రాష్ట్రాల్లో అందరికి ఇప్పుడు దాదాపు తెలుసు, ప్రతి స్టేటస్ కొంతమంది పెట్టుకుంటారు, మా ఫ్రెండ్స్ కూడా పెట్టుకుంటారు. అరే మనోడే అనేసరికి వాళ్ళు షాక్ అవుతాం. అవును ఒకసారి మాట్లాడిపి అంటే ఆ కాడికి వచ్చింది అంటే ఫస్ట్ ఎవరో తెలియదు, ఇలా ఫేమస్ అయ్యారు కదా, హ్యాపీ అన్న. ఇన్స్టాలో ఎవరైనా కలుస్తున్నారా మీకు? ఫ్రెండ్స్ లాగా ఉన్నారా ఇన్స్టా ఫ్రెండ్స్? నార్మల్ కలుస్తారు అన్న, హాయ్ అంటే హాయ్. ఎక్కువ దోస్తాను చేయొద్దు అన్న. ఓకే, దోస్తానంత ప్రమాదకరం ఇంకోటి ఏది లేదు. ఎక్కువ దోస్తాను చేయొద్దు. ఒక్కలో ఇద్దరితో ఉంటారు బెస్ట్, తప్ప గుంపులు దోస్తాను చేసి నాశనంగా నీకేయాలి. ప్రమోషన్స్ వీడియో చేస్తున్నారా? నాకు వచ్చినాయి కానీ వద్దనుకున్నాను, ఏదో చేస్తా, నాకు బెస్ట్ అనిపించింది అన్ని చూసినవి చేస్తాను. కొన్ని ఇంతకుముందు చెప్పినా కదా, జ్యోతిష్యం అవి వచ్చినాయి వద్దులే అనిపించింది. కొన్ని ప్రమోషన్ వీడియోస్ చూస్తుంటాం, మీరు ఎప్పుడైనా ప్రమోషన్ వీడియోస్ చూసి వెళ్ళి అక్కడ అది చెప్పిన దానికి వీడియోకి ఇక్కడికి ఫాల్స్ ఏమైనా కలిగింది అట్లా? నేను అట్లాంటివి వచ్చినాయి కానీ టైం లేకుండా చెప్పలేదన్న. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకటే చేసిన నేను, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అది ఒకటి చేసిన, తర్వాత వద్దు అనిపించింది. చేసిన తర్వాత వద్దులే, మనం ఏదైనా చేస్తే నమ్ముతున్నారు, నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు, కరెక్ట్ ఉంటేనే చేయాలి, లేకపోతే వద్దు అనుకున్నాం. బెట్టింగ్ యాప్ వచ్చింది, 40,000 ఇస్తా చెయ్యాలి. ఏముందన్న, చేయనీకి బాగానే ఉంటది కానీ ఈ మధ్యలో మనం నమ్మేటోళ్ళు చాలా మంది ఉంటారు, నిజమేమో అని, జీవితాలు ఆగమైతాయని వద్దు అనుకున్నా, ఆపేసి. నాకు వద్దనిపించింది, ఆపేసుకున్నా. ఓకే, తర్వాత అదే ఇష్యూ అయి ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. నేనైతే చేయలేను ఒక్క ప్రమోషన్ వీడియో కూడా, నా మనసుకు నచ్చుతూనే చేస్తే, ఏదైనా నచ్చకుంటే దాన్ని తిరిగే. సూపర్ నైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. చాలా నిజాయితీగా ఉన్నారు కాబట్టి నిజాయితీగానే వెళ్తుంటారు, మాటలే కాదు మీరు కూడా పాటిస్తుంటే హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.